ఇది వచ్చి బిగ్ ఫుట్ మోన్స్టర్ అంట. దీన్ని అయితే యూజ్ చేసేద్దాం. ఫస్ట్ అయితే బాక్స్ ఓపెన్ చేయగానే మనకైతే చాలా స్క్రాచెస్ పడిన ఒక బాక్స్ అయితే ఇచ్చిండ్రు. అదంతా యూజ్ చేసినట్టుంది. కాకపోతే ఇది ఏదో సెకండ్ హ్యాండో నాకైతే తెలియదు. కాబట్టి చూస్తే మాత్రం ఇది ఖచ్చితంగా సెకండ్ హ్యాండ్ అనుకుంటున్నా, ఎందుకంటే మొత్తం చినిగిపోయినాయి ఎక్కడెక్కడి. అలానే ఈ కార్ చూస్తే మాత్రం ఖచ్చితంగా సెకండ్ హ్యాండ్, ఎందుకంటే ఇదంతా యూజ్ చేసిందే మనకైతే పంపించేశారు. కాకపోతే దీంట్లో అంత బెస్ట్ అయితే ఏం లేనట్టుంది. ఈ రిమోట్ కంట్రోల్ కూడా మొత్తం యూజ్ చేసేసింది. దీంట్లో వెనక చూడండి మొత్తం బ్యాటరీకి స్కూల్ కూడా లేదు. సరేలే ఇంకేం చేద్దామని కార్ అయితే ఓపెన్ చేసా. కార్ కి అయితే వెనకైతే టేబుల్ అయితే వేసినట్టున్నారు. ఆ టేబుల్ కూడా మనం తీసేయాలి ఇప్పుడు. అలానే ఈ కార్ లో మనకైతే మాన్యువల్ బ్యాటరీలు అసలు ఏమైతే ఇవ్వలేదు. ఈ కార్ చూస్తుంటే మాత్రం పక్కా యూజ్ చేసిన లాగే ఉంది. ఈ గాన్ చూడండి మరీ దారుణంగా ఉండి లబ్బరే, కాకపోతే దీన్ని అయితే యూజ్ చేసేసిండ్రు. దీంట్లో మనకి బ్యాటరీ కూడా ఎక్కడ ఇలా, దీంట్లో బ్యాటరీ ఉంటుందో కూడా నాకు డౌటే. దీనికైతే ఒక కెమెరా కూడా ఇచ్చిండ్రు. దీన్ని అయితే మనం మొబైల్ అయితే ఆపరేట్ చేయొచ్చు. ఈ కార్ కి అయితే 2 స్ప్రింగ్లు అయితే ఇచ్చిండ్రు. దీన్ని అయితే మనం అయితే స్ప్రింగ్ యాక్షన్ అయితే చేయొచ్చు అనుకుంటా. ముందైతే మనం అయితే రిమోట్ కంట్రోల్ కి అయితే బ్యాటరీలు అయితే వేసేయాలా. ఈ కార్ కి అయితే బ్యాటరీ అయితే లేదు. నా కాడ ఎక్స్ట్రా బ్యాటరీ ఉంటే దాన్ని అయితే దీనికైతే వేసేసా. దీన్ని ఆన్ చేయగానే అయితే మనకైతే లైట్ అయితే వెలిగిపోతే మనమైతే ముందుగా మొబైల్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేయగానే మనకైతే ఇలా అయితే వస్తుంది. మనమైతే వైఫై అయితే కనెక్ట్ చేసుకోవాలా. వైఫైకి అయితే కార్ నేమ్ అనేది ఉంటుంది. దాన్ని అయితే కనెక్ట్ చేయగానే అయితే మనకైతే కొన్ని పర్మిషన్స్ దొరుకుద్ది. మనం అన్నిటికీ అలవ కొట్టేస్తే కెమెరా అయితే ఆన్ అయిపోద్ది. దీంతో అయితే మనమైతే వీడియో అయితే మంచిగా అయితే షూట్ చేసుకోవచ్చు. దీన్ని అయితే టెస్ట్ డ్రైవ్ అయితే చేస్తున్నా. దీంట్లో కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంది, వాటైతే నాకు అర్థం కదా. కాకపోతే దీన్ని ఫస్ట్ అయితే ఆపరేట్ చేస్తా.